హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి క్రాంప్టన్ 3 లీటరు గీజరు ర్యాపిడ్ జెట్ మోడలు. దీని ప్రాబ్లం వచ్చేసి మన బాడీ షాట్ అనేది చెక్ చేస్తే చూడండి, బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. 99% అయితే హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఈ వీడియోలో చూపినట్టుగా మనం గీజర్ అనేది ఓపెన్ చేసి కంప్లీట్గా హీటింగ్ ఫిల్మెంట్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కింద ఉన్న స్క్రూలను ఓపెన్ చేసినాక పైన క్యాప్ అయితే ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ట్యాంక్ పైన ఫోమ్ ఉంది కదా, ఆ ఫోమ్ పైన 2 పట్టీలు కనబడుతున్నాయి కదా స్టీల్, అవి ఓపెన్ చేస్తే మనకు కనెక్షన్స్ ఇవి 2 స్క్రూలు ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా తీసేసుకొని ట్యాంక్ అనేది పైకి లేపేసుకొని దానికి ఉన్న కనెక్షన్స్ వైర్స్ అనేది తీసేసుకోవాలి. ఎర్తింగ్ కానీ ఫేసు న్యూట్రల్ అన్నీ మన కనెక్షన్స్ వైర్స్ ఏ విధంగా ఉన్నాయి, థర్మాస్టాటర్ నుంచి అనేది చూసుకోవాలి మనం. ఇది వచ్చేసి కార్డ్వేర్ నుంచి ఫేసు డైరెక్ట్ కట్ ఆఫ్లోకి పోయి థర్మాస్టాటర్లో పోయి ఆ నుంచి ఫిల్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్కి అయితే రావడం జరిగింది. ఈ విధంగా కనెక్షన్ తీసేసుకొని హీటింగ్ ఫిల్మెంట్కున్న కనెక్షన్స్ కూడా తీసేసుకోవాలి. ఒక్కోసారి హీట్ అయిపోయి అడిగి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎట్లాగో ఫిల్మెంట్ మారుస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫేసు, ఇది వచ్చేసి న్యూట్రల్ అది ఫేసు. కార్డ్వేర్కు అక్కడ చిన్న ప్లేట్ అయితే ఫిట్ చేయడం జరిగింది కదా, కార్డ్వేర్ ఇట్లా తీసేసుకొని థర్మాస్టాటర్లు కట్ ఆఫ్ అని బయటికి తీసేసుకోవాలి మనం. ఈ విధంగా అన్నీ బయట తీసేసుకుంటే ట్యాంక్కి ఒక ఫిల్మెంట్ మనకు చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. మళ్ళొకసారి చూడండి, కార్డ్వేర్ ఉంది కదా, ఈ కార్డ్వేర్ నుంచి డైరెక్ట్ ఫేస్ అయితే థర్మాస్టాటర్కు కట్ ఆఫ్కు వచ్చి దాని నుంచి హీటింగ్ ఫిల్మెంట్కి అయితే కనెక్షన్ పోవడం జరుగుతుంది. ఈ వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్కు ఫిట్ చేసుకోవాలి. న్యూట్రల్ అయితే డైరెక్ట్ వచ్చేసి ఇది న్యూట్రల్ డైరెక్ట్ హీటింగ్ ఫిల్మెంట్కు ఒక సైడు అదొక సైడ్ ఇదొక సైడ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ కనెక్షన్ అనేది గీజర్కు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్కి ఉన్న మళ్ళొకసారి చెక్ చేసుకోవాలి. హీటింగ్ ఫిల్మెంట్ ఏ విధంగా చూడండి, బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. 99% అయితే ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. కంప్లీట్గా ట్యాంక్కి ఉన్న స్క్రూలు అనేది ఓపెన్ చేసుకొని లోపల ఉన్న ఫిల్మెంట్ అయితే తీసుకోవాలి. 1 ఇయర్కు లేదా 2 ఇయర్స్కి ఒకసారి మన హీటింగ్ ఫిల్మెంట్ అనేది మామూలుగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే గీజర్ కానీ లోపల హీటింగ్ ఫిల్మెంట్ కానీ మనకు లైఫ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. పవర్ బిల్ కూడా చాలా వరకు తక్కువ వస్తుంది. చూడండి, దాదాపు 2 నుంచి 3 ఇయర్స్ అవుతుంది ఈ గీజర్ అనేది ఓపెన్ చేయక. మన వాటర్ అయితే బాగా హీట్ అయిపోయి మొత్తం లోపల ఫ్లోరిడ్ అయితే రావడం జరిగింది. చూడండి, మీకు ట్యాంక్ లోపల చూడండి ఎంత ఫ్లోరిడ్ ఉందో. ఈ విధంగా ఫ్లోరిడ్ ఉండి మనకు వాటర్ కూడా ఫోర్స్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ట్యాంక్ అన్నది ఓపెన్ చేసుకొని 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్లోరైడ్ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. గీజర్ యొక్క హీటింగ్ ఫిల్మెంట్ కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్ కింద నట్ బోల్ట్ ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూ అనేది ఓపెన్ చేస్తే ఆ హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, దీనికి హీటింగ్ బాగా ఓవర్గా హీట్ అయిపోయి వాటర్ కూడా దీనివల్ల లేట్ కావడం లేదా పవర్ బిల్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంది. మొత్తం ఓవర్గా హీట్ అయిపోయి మనకు ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంట్ మనం వేసేది. రింగ్స్ సేమ్ ఉన్నాయి చూడండి. మనం దీంట్లో ఈ రింగ్స్ తక్కువ వచ్చేవి కూడా దొరుకుతాయి. అవి ఏంటంటే లైఫ్ చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. మన రింగ్స్ ఎక్కువ ఉన్నాయి, 6 లేదా 7 ఉన్న రింగ్స్ వేసుకుంటే హీటింగ్ కూడా తొందరగా కావడం జరుగుతుంది. వాటర్ రింగ్స్ తక్కువ వచ్చినాయి వేసుకుంటే వాటర్ అనేది లేట్ కావడం జరుగుతూ ఉంటుంది. మనం పాత హీటింగ్ ఫిల్మెంట్ ఏ విధంగా తీసామో కొత్త హీటింగ్ ఫిల్మెంట్ కూడా అదే విధంగా టైట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ టైట్ వేసుకొని రబ్బర్ చుట్టూ కరెక్ట్ ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. దీని నుంచి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏమాత్రం గ్యాప్ ఉన్నా కానీ వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఫిట్ చేసుకున్నాక మళ్ళొకసారి కొత్త హీటింగ్ ఫిల్మెంట్ కూడా బాడీ షాట్ గిట్ల ఏమైనా వస్తుందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ట్యాంక్‌కి కంప్లీట్‌గా క్లీన్ చేసుకొని మనం గీజర్ ఏ విధంగా ఓపెన్ చేసుకున్నామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసుకోవాలి. చుట్టూ నట్టు బోల్టులు పెట్టుకొని ఆ రబ్బర్ కరెక్ట్ ఫిక్స్ అయిందో లేదో చూసుకొని అన్ని నట్టు బోల్ట్ అనేది ఫుల్ టైట్ వేసుకోవాలి. థర్మోస్టాటర్ కట్ ఆఫ్ ఏ యాంగిల్ నుంచి ఎక్కడి నుంచి తీసామో అదే విధంగా అన్నీ పెట్టేసుకొని కనెక్షన్స్ వైర్స్ అయితే మనం ఇచ్చేసుకోవాలి. కార్డ్ వైర్‌కు చూడండి పైన వాచర్ ఏసి కార్డ్ వైర్ బయటికి రాకుండా ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫేస్‌కు కనెక్షన్స్, ఫేస్‌కు న్యూట్రల్ చూడండి హీటింగ్ ఫిల్మెంట్‌కు ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ వచ్చి కాలిపోయే అవకాశం ఉంటది. ఇది వచ్చేసి ఫేసు. ఈ విధంగా కనెక్షన్స్ వైర్స్ అయితే మనం ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాం కదా! అదే విధంగా కనెక్షన్స్ వైర్స్ ఇచ్చేసుకొని పైన ఉన్న ట్యాంక్ పైన ఉన్న స్టీల్ ప్లేట్లు కూడా సేమ్ పట్టీలనేది ఫిట్ చేసుకోవాలి. గీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళొకసారి మనం చెక్ చేసుకోవాలి. బాడీ షాట్ గిట్ల ఏమైనా ఉందో చూసుకునేవాలి. చూడండి బాడీ షాట్ అయితే ఏం లేదు. ఒకసారి డైరెక్ట్ ఆన్ చేసి కూడా చూసుకుందాం. మనకు గ్రీను, రెడ్ లైట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి రెడ్ లైట్, గ్రీన్ లైట్ అయితే రావడం జరిగింది. మనం ఎక్కువసేపు ఆన్ చేసి కూడా ఉంచకూడదు. చూడండి లైట్ సిరీస్ ఆన్ చేస్తే కొంచెం డిమ్ అయితే రావడం జరిగింది. గీజర్ కంప్లీట్‌గా వర్క్ అయితే అయిపోయిందండి.